మమ్మీ ఈ రోజు యుఎస్ కి వెళ్తుంది. మా మమ్మీ చూడండి మంచిగా హ్యాపీగా రెడీ అవుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్ ఏరోప్లేన్. నేనేమో ఇక్కడ స్కూల్ కి వెళ్ళాలి. గైస్ ఏమైనా ఉందా అసలు? ఎవరైనా వెళ్తారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను కూడా మీటి లేకుండా ఎట్టా ఉంటాను. అట్లేం లేదు, మంచిగా ఎంజాయ్ చేసి వస్తున్నామే. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని. నాకు నా పేరెంట్స్ కన్నా ఇంకా ముఖ్యం ఏం లేదు. నేను వాళ్ళ కోసం వేచి ఉన్నా. I'm a very good girl. Send me your teacher, my dear brother. దుబాయ్ నుండి బోస్టన్ ఫ్లైట్ ఎక్కాలి. నాకైతే మా ఫాతిమాని ఎప్పుడెప్పుడు చూడాలి అని ఉంది. పెద్ద పాపని కలవాలని ఉంది. నాకు కూడా ఫాతిమాని ఇప్పుడు చూడాలి, ఇప్పుడు గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది. నీ అమ్మ కాదురా నా అమ్మ. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా. హాయ్ ఎవ్రీవన్. మా మమ్మీ ఈ రోజు యుఎస్ కి వెళ్తుంది. తనకి హ్యాపీనే, నేను కూడా నాకు కూడా వెళ్ళాలనుంది, కానీ 10th తర్వాత అని చెప్తుంది. మా మమ్మీ చూడండి మంచిగా హ్యాపీగా రెడీ అవుతుంది. ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్ ఏరోప్లేన్. ఈరోజు వెళ్ళిపోతుంది ఇంకా అక్క దగ్గరికి 1 month ఉండి నెక్స్ట్ బ్లాగ్ యుఎస్ ది నేను ఉంటాను గైస్, నో ప్రాబ్లం. అంటే నాకు కూడా వెళ్ళాలి, ఎవరికైనా ఉంటాను అంటే కదా. 10th కదా, అందుకని మా మీటికి విడిచి వెళ్ళాలని నాకు కూడా చాలా బాధగా ఉంది. మా మమ్మీ బాగా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. లేదు, మా మీటికి విడిచి ఉండాలంటే నేను అస్సలు నాకు చాలా అంటే చాలా 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 అంటే చాలా ఓకే ఓకే సహీరే. సర్లే, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడండి, అక్కడ టైము 1 అవుతుంది దగ్గరగా. ఇంకా పడుకోలేదు, మార్నింగ్ స్కూల్ ఉంది. చలో సోజా. ఈమె మంచిగా యుఎస్ కి వెళ్తుంది, మంచి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అక్కడ తిరిగి. నేనేమో ఇక్కడ స్కూల్ కి వెళ్ళాలి. గైస్ ఏమైనా ఉందా అసలు? ఎవరైనా వెళ్తారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా జేబులో నుండి ఇప్పుడే ఒక లెటర్ దొరికిందిరా. మీటి ఐ లవ్ యూ. చూసా, ఎప్పటి నుంచో నీకోసం రాసి ఉంచుకున్నాను. ఇది నువ్వు తీసుకొని, నీకు నేను ప్రేమగా రాసి ఉంచాను అనమాట. ఓకేనా? వెళ్ళి వస్తాను నేను. ఓకే, ఇది కాదు, డబ్బులు వేయాలి చేతిలో. అంతా ఓకేనా? అంతా లాక్. మమ్మీ నేను వచ్చే వరకు నా రూమ్ అంతా నీట్ గా చూసుకొని మంచిగా. ఇప్పుడు వచ్చాను నేను. వచ్చి నేను కూడా వస్తున్నాను గైస్. ఈమెతో ఇప్పుడు సర్ప్రైజ్. మా మీటింగ్ కూడా వస్తుంది నాతోటి. లాస్ట్ టైం గుర్తుంటా గైస్, మమ్మీ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, గో అని చెప్పి తీసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను. మంచి సర్ప్రైజ్ ఇచ్చా మమ్మీ. చలో, నేను 5 minutes లో రెడీ వస్తాను. ఓకే ఓకే మీటి గైస్, ఒక్క నిమిషం. రెడీ అవుదామని వెళ్దా, కానీ ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. మొన్న కరీమామ అది బోర్డింగ్ పాస్ ఏదో పేపర్స్ పట్టుకొని ఉన్నారు. దాంట్లో ఎమిరేట్స్ అని అన్ని ఉన్నాయి, కానీ చూస్తే ఏమో మా అమ్మ పేరు ఉంది, డాడీ పేరు ఉంది, నా పేరు మాత్రం లేదు. ఇంకా నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, నా పేరు రాయలేదని. నెక్స్ట్ టైం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా మీటికి వీసా రెన్యూ చేయించాలి. ఏమన్నా గుడ్ న్యూస్ చెప్పండి. అది చేయించాక నువ్వు యూఎస్ రావాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడు అదేనా చెప్పు. అవుతుంది అది అవుతుంది. ఓకే మీటి, బాయ్. నేను వెళ్ళొస్తాను. ఇంకా నేను ఎట్లుండాలి 1 month మా అమ్మ నేను కూడా మీటి లేకుండా ఎట్టా ఉండాలి? అట్లేం లేదు, మంచిగా ఎంజాయ్ చేసి వస్తున్నామే. నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని. ओके जाके सो जाना। अయ్యో क्या रो रहे हैं? मीटू కాదు నయ్యి నన్ను పట్టుకుని ఏడవలేదు, నాన్నను పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకంటే ఎందుకంటే ఇందాక నాన్న
పాకెట్ మనీ ఇచ్చారు తనకి. అందుకని నాన్నని పట్టుకొని ఏడుస్తుంది. వద్దొచ్చు నెక్స్ట్ మీకు మా అక్క హక్ చేసుకుంటుందిలే. ఈ వీడియో స్టార్టింగ్ లో మా మీటి ఇప్పుడు హక్ చేసుకుంది కదా, ఈ వీడియో ఎండింగ్ లో మా ఫాతిమా హక్ చేసుకుంది. భయ్య సోగేమా చూడండి, మా బాబు 1 o'clock అయిపోయింది. 1 o'clock అయిపోయింది. మా బాబు చక్కగా టైం మెయింటైన్ చేస్తాడు, పడుకున్నాడు. నువ్వేంటి? నాకు నా పేరెంట్స్ కన్నా ఇంకా ముఖ్యం ఏం లేదు, నేను వాళ్ళ కోసం వేచి ఉన్నా. I'm a very good girl. Send me your teacher, my dear brother. చాలా ఉన్నాయి. మహానటి మహానటి. అక్కడ మా కరీం చూడండి, బయలుదేరమంటారా బయలుదేరమంటారా అంటుంటారు. మ్యాంగో బాయ్ చెప్పండి. బయలుదేరమంటారు. ఎందుకంటే మా కరీమే మాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ కరీం. అయితే మీటు మ్యాంగో బాయ్ చెప్పండి. మ్యాంగో 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 బేటా మ్యాంగో జాకే అనా మ్యాంగో. మా మ్యాంగోకి మేము వెళ్ళిపోతున్నామని కొంచెం అలిగిందా, కోపం వచ్చిందా? మ్యాంగో ఐ మిస్ యూ మ్యాంగో. క్యా మ్యాంగో మ్యాంగో మ్యాంగో. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. మీటు బాయ్ బాయ్ బాయ్. ఒక క్వశ్చన్, మీరు ఎన్నిసార్లు ఇప్పుడు వరకు అమెరికాకి వెళ్ళారు? అమెరికా నుండి తిరిగి వచ్చాక చెప్తా. ఇప్పుడు చెప్పండి, నాకు నిద్ర రాదు 10 times. నిజంగా 10 times. నిజంగా. 10. జోక్ చేయకూడదు. 10 అక్కడ. అంటే 12 times. 12 12 time. 12. ఓ 18. तुम ना दोनों झूठ बोलते हो. स्कूल जाते नहीं, झूठ बोलते सही बात है. ठीक है, स्कूल जाते नहीं क्या? 12 18 है ये. స్కూల్ నేగేతో ఆయిషా మమ్మీ ఆతే అంత మా ఆయిష చూసుకుంటది నేను వచ్చే వరకు. ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నది కూడా మా ఆయిష వాళ్ళ పెద్ద పాప అప్పు. అప్పుని మా ఆయిషని పంపి తన దగ్గర పడుకో, తను జాగ్రత్తగా చూసుకోమని హాయ్ చెప్పు అప్పు. Hello guys, hi guys. Bye bye atta, bye mama. ఓకే అమ్మా. Allah Hafiz Puppu. అల్లా హాఫీస్ మా. Allah Hafiz Puppa. Lapis. పాప ఇంత నైట్ అయినా సరే మా ప్రసాద్ కూడా వేచి ఉండి వచ్చాడు మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు సాగనంపడా. నేను కూడా వేచి ఉన్నాను. సరే ఈ కారు మీది కాదండి, నేను ఎక్కే కారు మీ కారు వెనకాల ఉంది అన్నాడు. సరే ఇక్కడ సరే మళ్ళీ మా మీటి రాజు ఇంకొకసారి హగ్. ఇంకా ఆమె కార్ ఎక్కి గేట్ వరకు వెళ్ళే వరకు నేను హగ్లే ఇస్తా. ఇంకా మా డాడీ చూడండి మస్తు స్టైల్ గా మా మమ్మీ ఎంత మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు ఇద్దరు మంచిగా. బాయ్ గైస్. అల్లా హఫీజ్. Allah Hafiz Puppa, Allah Hafiz Puppa. ఓకే గైస్, వెళ్ళి రండి మంచిగా హ్యాపీగా. థ్యాంక్ యూ మీటు. వెల్కమ్. బాయ్ మా. అల్లా హాఫీజ్ రే. చూడండి మా మమ్మీ డోర్ వేసేస్తుంది. చూడండి గైస్, ఆమె హ్యాపీగా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మా మమ్మీ ముందు నేను కావాలని చెప్పాను గైస్, జోక్ చేశాను నేను. కానీ నాకు తనంటే చాలా గుర్తొస్తుంది. 1 month మమ్మీ లేకుండా ఎట్లుంటారు గైస్ మీరు అందరు అసలు. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం, తను చాలా గుర్తుకొస్తుంది. అండ్ ఎస్, అలా మనీషక్క చూడండి తను కూడా చూస్తుంది. వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బయలుదేరాము. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే చూడండి, మా బాబు కార్లో ఉన్నాడు. ఎయిర్పోర్ట్ కి మాకు డ్రాప్ చేయడానికి దాక్కున్నాడట. ఎందుకంటే మా మీటి కూడా వస్తుంది అని చెప్తుంది అని తను దాక్కుని మాకు ఎయిర్పోర్ట్ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నాడు. థ్యాంక్ యూ అబ్దుల్. Welcome. అబ్దుల్ ఓకే బాయ్ మా. అల్లా హాఫీజ్. లవ్ యూ లవ్ యూ. Happy journey. థ్యాంక్ యూ ప్రసాద్. Okay. కరీం బాయ్. అల్లా హాఫీజ్. అల్లా హాఫీజ్. Happy journey. करीम आयशा को पूछूंगा को बोल. ओके గాలిపటం సుధాకర్. మిమ్మల్ని ఎప్పుడు చూసాను తెలుసా నేను? మా అబ్బాయి బారసాలు అప్పుడు
అప్పుడే ఫస్ట్ టైం చూడటం. 16 years back. 16 years బ్యాక్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ వీడియోలో మా బాబు బారసాల వీడియోలో డాన్స్ ఎక్సలెంట్గా, అసలు సూపర్. అప్పుడు నేను చిన్న పిల్లడు, చిన్న బాబు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది పెద్ద పిల్లల తండ్రి అని. అందుకని మీరు అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే బా. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇడ్లీ అన్నామని. ఇడ్లీనా? ఏ హలీం తింటావా? నేను హలీం తినను కదా. ఇది పిస్తా హౌస్. ఎస్, అయితే ఇడ్లీ ఎంజాయ్ చేద్దాం. ఇందాకే నేను అడిగాను డిన్నర్ చేసి వచ్చారా లేదా అని. మా ఆవిడ ఇంతే పెట్టింది. ఏంటి ఏమన్నారు? అందుకని మా వారు ఇప్పుడు మంచిగా కడుపు నిండా తినిపించడానికి ఇక్కడ తీసుకొచ్చేసారు. నాకు కూడా జోక్ చేశారు కానీ ఇంట్లో అవును. ఇప్పుడే ఫోటో చూశాను, ఫ్యామిలీ ఫోటో. పెట్టారు ఎర్లీగా. ఇప్పుడే ఫ్యామిలీ ఫోటో చూశాను. మా భార్య చక్కని చుక్కలా ఉంది, సూపర్. తను మా వారే నన్ను చేసుకున్నారు. ఫైనల్ ఫ్లైట్ ఎక్కేసాము. ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. ఇది చూడండి, నవ్వండి, చూసి నవ్వండి. ఇప్పుడు తహజ్జుద్ టైం అవుతుంది. వజూ చేసుకొని, టైము వజూ చేసుకొని తహజ్జుద్ నమాజ్ అవి చదువుకో. ఏం రాస్తుంది అందులో? చెవులో ఏదో పెట్టేసుకున్నారు మ్యూజిక్. నా మాటలు వినిపిస్తున్నాయా? ఏం ఆర్డర్ చేసుకుంటారు? క్యా హే? నేను విండో సీట్ కావాలి అన్నారు. నా విండో చూడండి ఏమొచ్చింది. అంత దూరంలో ఉంది విండో. ఫ్లైట్లో చక్కగా పడుకోవడానికి పిల్లో ఇస్తారు, అలాగే బ్లాంకెట్ కూడా ఇస్తారు. ఇది ఓపెన్ చేసుకొని చక్కగా మనం కప్పుకొని పడుకోవచ్చు. పడుకోవడానికి ముందు ఫుడ్ కూడా ఇస్తారు ఇప్పుడు. మీకు వద్దా? అది కూడా నాకేనా? ఇచ్చేయండి, నాకు ఎన్నున్నా సరిపోవు. మా వారు ఇచ్చిన బ్లాంకెట్ సపోర్ట్కి ఫుడ్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇద్దరం కలిసి వెజ్ చెప్పుకున్నాం. రోటీ చాలా సాఫ్ట్గా ఉంది. కోకోనట్ స్వీట్ పాయసం. ఇది పెరుగు యోగర్ట్. ఫుడ్ అంతా బాగుంది, కానీ ఈ స్వీటే నచ్చలేదు. కొబ్బరి స్వీట్ అయితే అస్సలు బాగాలేదు. రోటీ అవంతా బాగుంది. అయిపోయింది, తినేసా. మా వారికి కూడా నచ్చలేదేమో స్వీట్. నచ్చలేదు. దుబాయ్ వచ్చేసాము. ఇప్పుడు దుబాయ్ నుండి బోస్టన్ ఫ్లైట్ ఎక్కాలి. మాకు టైం కూడా లేదు. ఈరోజు మార్నింగ్ 4:30కి హైదరాబాద్ నుండి బయలుదేరాము ఫ్లైట్లో. ఇక్కడికి వచ్చేసరికి టైం ఎంత అయింది? 7. ఇప్పుడు 8 o'clockకి మా ఫ్లైట్ ఉంది. 1 hour. చాలా దూరం ఇప్పటివరకు నడిచాం.
టైం లేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు టైం లేదు. మా వారు ఎక్కడ? అమ్మో, మా వారు వెనకాల నడవలేకపోతున్నారు అసలు. చాలా స్పీడ్గా నడిచేస్తారు. ఎక్కడున్నారు? దొరికారు. ఇంత జనంలో కూడా మా వారిని పట్టేస్తాను నేను. ఎస్, బయలుదేరిపోయే ఫ్లైట్ ఇది. అలిగారు బోస్టన్ ఫ్లైట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఎన్ని అవర్స్ ఇక్కడ ఫ్లైట్లో జర్నీ? 14 అవర్స్. రాత్రి పగలు మధ్యాహ్నం అంతా ఈ ఫ్లైట్లోనే అయిపోతుంది. ఇప్పుడు టైం 8 o'clock. దుబాయ్లో 8 అవుతుంది, ఇండియాలో అయితే 10 అయిపోతుంది. 9:30, 10 అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే మేము బోస్టన్ చేరేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇండియాలో తెల్లారు గట్ల ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇందులోనే మాకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడే. మా వారి బుర్ర బాగా తింటాను. ఎర్లీ మార్నింగ్ దుబాయ్ ఫ్లైట్ ఎక్కాము, అక్కడ బుర్ర తినటానికి అవ్వలేదు అని నిద్ర వచ్చేసింది. ఇప్పుడు ఉంది, ఇప్పుడు వదిలే ప్రసక్తి లేదు. ఈ ఫ్లైట్లో కూడా విండో అనేది లేదు, ఇక్కడ ఉంది. డోర్ చూడండి ఎలా ఉందో, ఫ్లైట్ డోర్. అక్కడ ఉంది విండో, నేను ఇక్కడ ఉన్నాను, ఇది వెనకాల ఉంది. ఇప్పుడు కూడా టైమం చేసుకొని, అంటే వజూ చేసుకొని ఇప్పుడు కూడా నమాజ్ చదువుకోవాలి. ఫ్లైట్ ఎక్కగానే నమాజు, తస్బీ చదువుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే, ఒక సీక్రెట్, నాకు ఫ్లైట్ ఎక్కితే కొంచెం ఫోబియా ఉందన్నమాట. మా వారికి బాగా తెలుసు. కొంచెం ఫ్లైట్ పైన కొంచెం ఇలా కదిలినా చాలా భయపడిపోతూ ఉంటాను. ఇలా గట్టిగా మా వారి చేతులు పట్టేసుకుంటుంటే మా వారు ఏమీ అవ్వదు, కూల్గా ఉండని ధైర్యం చెప్తూ ఉంటారు. అది కొంచెం భయం అలా ఉండిపోయింది. అలాగా ఫ్లైట్ అంటే చాలా ఇష్టం, అలాగే కొంచెం భయం కూడా అలా ఉండిపోయింది. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా అనుకుంటూ ఉంటాను, ఈసారి ధైర్యంగా ఎక్కాలి అని. ఆ దుబాయ్ నుండి వచ్చేటప్పుడు చాలా ధైర్యంగా అసలు కదలలేదు. ఫ్లైట్ స్మూత్గా మంచిగా తీసుకొచ్చింది. ఈ ఫ్లైట్ ఏం మధ్య మధ్యలో కదులుతుందో ఏమో. కదులుతుందా అండి ఈ ఫ్లైట్? కదులుతుందా పైన? కదలదా? అలా ఉండిపోతాయేంటి ఆకాశంలో? నాకైతే మా ఫాతిమాని ఎప్పుడెప్పుడు చూడాలి అని ఉంది. ఇంకా మా వారు చెప్పారు కదా, ఇంకా 14 అవర్స్ జర్నీ చేసి తర్వాత మా అమ్మాయిని కలవబోతున్నాం. ఈ 14 అవర్స్ మ్యాజిక్ లాగా ఫాస్ట్గా అయిపోతే బాగుంటుంది కదా. మీకు కూడా అలాగే ఉంది కదా? పెద్ద అమ్మాయిని కలవాలని ఉందా, చిన్న అమ్మాయిని కలవాలని ఉందా, బాబుని కలవాలని ఉందా? బాబు మన బాబు. ఎవరు బాబు ఏంటి? చిన్న పాపని కలవాలని ఉందా, పెద్ద పాపని కలవాలని ఉందా, బాబుని కలవాలని ఉందా? పెద్ద పాపని కలవాలని ఉంది. నాకు కూడా ఫాతిమాని ఇప్పుడు చూడాలి, ఇప్పుడు గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది. ఆ ఘడియలు తొందరగా రావాలి. ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఏమున్నాయి? సాక్స్లు, కళ్ళకి ఐ మాస్క్, చెవుల్లో సౌండ్ రాకుండా అది, బ్రష్, పేస్ట్. ఇవన్నీ ఇప్పుడు ఫ్లైట్లో మాకు బాగా యూజ్ అవుతాయి. ఇలా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తారనమాట. నాకు బ్లూ కలర్ వచ్చింది, మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది. అక్కడ చూడండి, చిన్న పిల్లలకి ఫొటోస్ తీస్తున్నారు. మేము కూడా చాలాసార్లు మా అమ్మాయి ఉన్నప్పుడు మా పిల్లలు ఉన్నప్పుడు తీసుకున్నాం.
లంచ్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్. బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. చిట్టి ఇడ్లీలు, క్యారెట్, పాలకూర కూడా వేశారంట. ఉప్మా. ఇది వెజిటేరియన్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నాన్ వెజ్ వాళ్ళ కోసం అయితే చికెన్ ఉంటుందంట ఇందులో. ఇక్కడ సముద్రం చూసారా? ఇలాంటివి 7 సముద్రం దాటాలి. ఇప్పుడు సముద్రం మధ్యలో ఏంటివి? యోగర్ట్. నాకు ఇష్టమైన గడ్డ పెరుగు అన్నమాట ఇది. ఈ యోగర్ట్ ఎందుకు ఇస్తారంటే ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది, తర్వాత ఫ్లైట్లో తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది అని ఇస్తారనుకుంటా. నేను ఇందులో జామ్ కలిపేసాను. తీయగా పెరుగుతో బాగుంటుంది కదా. ఇది పెరుగులో వేసుకుని తినాలంట ముసిలి. ఇది మర్చిపోయి పెరుగు అలాగే జామ్ వేసుకొని తిన్నాను. అయితే అయిపోయింది. ఇప్పటికే కడుపు చాలా ఫుల్గా అయిపోయింది. మా వారిని కూడా సగం సగం తిని వదిలేసి నేను కూడా సగం సగం. మా వారు ఫుల్గా తిన్నారా లేదా? మా వారికి నాన్ వెజ్ చీజ్ ఆమ్లెట్, పాలక్. అదేంటండి ఇది? అదేదో మీకు తెలియదు అనమాట. టమాటా సాసా. కానీ ఎందుకు తినలేదు మీరు? బాగాలేదా? ఉప్పు కారాలు ఏమి లేవా? మీరు నాలాగా ఇది తీసుకోవాల్సింది. ఇది బాగుంది. ఇడ్లీ, ఉప్మా, సాంబార్ సూపర్గా ఉంది. మామూలుగా అయితే మా వారు అసలు ఫుడ్ని వేస్ట్ చేయరు. ఆమ్లెట్ అనగానే ప్రోటీన్ కాబట్టి తీసుకున్నారంట. కానీ అందులో ఉప్పు కారాలు మసాలాలు సరిగా లేవు. అయినా సరే వేస్ట్ అవ్వకూడదని ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ దాన్ని తింటాను అని పెట్టేసుకున్నారు. గుడ్, అప్రిషియేట్. ఇప్పుడు ఇక్కడ నుండి బోస్టన్ అంతవరకు ప్రయాణం చేయాలి. అమ్మో, అన్ని అవర్స్ ఇప్పుడు ఫ్లైట్లోనే మాకు టైం పాస్. ఇది బాత్రూమ్ ఇలా ఉంటుంది అనమాట ఫ్లైట్లో. ఇక్కడ గ్లాసెస్ ఉంటాయి, వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు, టిష్యూ పేపర్స్. లంచ్ వచ్చేసింది. ఈరోజు లంచ్లో బెండకాయ, అంటే నేను వెజ్ తీసుకున్నాను అందుకని బెండకాయ కర్రీ ఉంది ఇందులో. నాకు ఎలా తెలిసిపోయిందంటే ముందే వీళ్ళు ఇలా ఏమున్నాయో రాసిస్తారనమాట ఫ్లైట్ ఎక్కగానే. ఈరోజు వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు ఇందులో తెలిసిపోతుంది.
కానీ చాలా వేడిగా ఉంది. ఇది పట్టుకుంటేనే చాలా వేడిగా ఉంది. బెండకాయ కర్రీ, పప్పు. మా వారికి ఏమిచ్చారు? నాన్ వెజ్ తీసుకున్నారు. బటర్ చికెన్, జీరా రైస్, సలాడ్, డిజర్ట్, సలాడ్, స్వీట్, బ్రెడ్, బటర్ అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి ఆకలి మీద ఉన్నాను, కానీ చాలా వేడిగా ఉంది. కానీ ఎక్సలెంట్, చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ సలాడ్లో కొబ్బరి కలిపి ఇచ్చారు, చాలా బాగుంది. అది కూడా స్వీట్ ఎలా ఉంటుందో చూడాలి. బెండకాయ కర్రీ ఇంట్లో చేసినప్పుడు తినాలంటే 4 వంకర్లు తిరుగుతాం, కానీ ఫ్లైట్లో అయితే ఎంత టేస్ట్గా ఉందో నిమిషంలో తినేసాను. ఇప్పుడు డిజర్ట్ ఇది కూడా చాలా బాగుంది. మూవీ అవతార్, అవతార్ 3 14 గంటలు అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా బోస్టన్ రాలేదు, ఆ ఫ్లైట్ ఇక్కడ ఉంది. సముద్రం పైనుండి వెళ్తుంది. ఇదేం సముద్రం ఇది? లాబ్రాడర్ సీ. దుబాయ్ నుండి బోస్టన్. ఈ సమయంలో దుబాయ్లో పగలు, లేదు, దుబాయ్లో రాత్రి, బోస్టన్లో పగలు అనమాట. స్నాక్ టైం, పిజ్జా. బోస్టన్ వచ్చేసాము. మా అమ్మాయిని కలవబోతున్నాను. మా అమ్మాయి, మా అల్లుడు గారు కూడా మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మో, నీళ్ళకి కిందకి వచ్చేసింది ఫ్లైట్. బోస్టన్ వచ్చేసాము. మా అమ్మాయి ఫైనల్లీ యుఎస్లో కలిసాము. ఇది సమ్మరా? మామూలు సమ్మర్ కాదు ఇది. ఇండియాలో కూడా ఇంత సమ్మర్ ఉండదు. మా మీటు ఇప్పుడే వీడియో కాల్. హాయ్ మీటు.
मुझे मिस होती है बेटा, मुझे मिस होती है. అసలు ఇంట్లో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు చెప్పాలి ఫ్రెండ్స్ ఏంటంటే నీ అమ్మ కాదురా నా అమ్మ మీటు పసకొల్లా నీ అమ్మ కాదురా నా అమ్మ నీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్కడికే అమ్మరా పసకొల్లా ఎంత బాగుందా ఫీల్ మీటే అలాగే ఉంటుంది అమ్మ వద్దు నేను వచ్చి నాకు అట్లే చెప్తా तुझे मम्मी हो ना भैया हो अम्मी अम्मी नहीं तो अच्छा है नहीं घर में सुकून है नहीं बोल भी सकती हूँ, नहीं सुकून है अम्मा नहीं तो ये टाइम तो खिला देते तू jealous you are jealous एक्सक्यूज मी आई कैन बी जेलस अब मैं रिकॉर्ड करते निकालो ये मैं टाइम कितना होता है उधर सो जाना अब सुबह स्कूल है अब तो 8:30 झूठ नहीं बोलना दीदी बचा అమ్మి मुझे ये वीडियो कट చేసినాక మమ్మీ నాకు చంపేస్తుంది గైస్ వావ్ నాకు కాదు ఫ్రెండ్స్ మమ్మీకి ఫ్రెండ్స్ ఇది కరిగిపోతుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తింటుంది ఫ్రెండ్స్ మమ్మీ. ఇప్పుడే ఒక చాక్లెట్ కూడా ఫాతిమా ఇంట్రొడ్యూస్ చేసింది అది కూడా మిల్క్ చాక్లెట్ కదా అది వైట్ యా అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ ఇస్తారు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను వెయిట్ పెరగడానికి ఇక్కడికి వచ్చి నో డైటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషల్ అంటే ఇది ఏంటి ఫాతిమా దాని పేరు మ్యాంగో నాడా ఇక్కడ స్పెషల్ అంట ఎలా ఉందో చూద్దాం ఎమ్మి మ్యాంగో నాడా ఇది ఆల్రెడీ మనం దుబాయ్లో తిన్నాం కదా ఫాతిమా మనం తిన్నాం. అదే ఇప్పుడు గుర్తు చేస్తే ఫాతిమా ఇక్కడికి తీసుకొచ్చింది పడిపోయింది ఫాతిమా దిష్టి తగిలింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కారంగా బాగుంటుంది. ఎమ్మి